వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 5 లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్సర్సైజ్ 5B గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి మా. ఎక్సర్సైజ్ 5B ఫస్ట్ రోమన్. సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎక్సర్సైజెస్ 1 to 6. ఫస్ట్ వన్ 2 less than or equal to 3x minus 4 less than or equal to 5. గివెన్ ఇన్ఈక్వాలిటీ చూడండి నాన్న, మొత్తం ఇన్ఈక్వాలిటీకి 4 యాడ్ చేయండి. 2 + 4 less than or equal to 3x minus 4 plus 4 less than or equal to 5 plus 4. వాల్యూ సింప్లిఫై చేయండి. 2 + 4 ఎంత? 6 less than or equal to -4 plus 4 క్యాన్సల్. 3x less than or equal to 5 plus 4 ఎంత? 9. ఇప్పుడు మళ్ళీ ఇన్ఈక్వాలిటీని 3తో డివైడ్ చేయండి. 6/3 less than or equal to 3x/3 less than or equal to 9/3. 3 1s are 3 2s are 3 క్యాన్సల్. 3 1s are 3 3s are ఏమైంది నాన్న? 2 less than or equal to x less than or equal to 3. ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? therefore అని పెట్టి x belongs to r equal to ఉన్నప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ కదా, క్లోజ్డ్ బ్రాకెట్ 2 3 2, 3 3 కూడా r ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్సే పెడతాం. x belongs to 2 3. సెకండ్ వన్ సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీ నాన్న. చూడండి, ఫస్ట్ మొత్తం ఇన్ఈక్వాలిటీని -3తో డివైడ్ చేయండి. ఏమైద్దో 6/-3 మైనస్తో డివైడ్, నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేసిన మల్టిప్లై చేసిన ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిపోయింది కదా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3 2x - 4/-3 గ్రేటర్ దాన్ 12. 3 1s are 3 2s are ఇక్కడ మైనస్ క్యాన్సల్. 3 3 క్యాన్సల్. -3 ఉంది కదా. 3 1s are 3 4s are -2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x - 4 గ్రేటర్ దాన్ -4. మొత్తం ఇన్ఈక్వాలిటీని ఇప్పుడు మొత్తం ఇన్ఈక్వాలిటీకి 4 యాడ్ చేయండి. ఏమైంది? -2 + 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x - 4 + 4 గ్రేటర్ దాన్ -4 + 4. ఏమైంది నాన్న? -2 + 4 ఎంత? 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4 + 4 క్యాన్సల్. 2x గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇన్ఈక్వాలిటీని ఏం చేయాలి? 2తో డివైడ్ చేయండి. 2/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x/2 గ్రేటర్ దాన్ 0/2. 2 1s are 2 2 క్యాన్సల్. 0/anything 0. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x గ్రేటర్ దాన్ 0. దీన్ని ఎలా రాస్తాం? ఇంకో విధంగా 0 less than x less than or equal to 1. అంతే కదా, సరిపోయింది కదా. దీన్ని x బిలాంగ్స్ టు 0కి ఓన్లీ లెస్ దానే ఉంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్ 0. 1 ముందర ఏముంది? ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 1కి క్లోజ్డ్ బ్రాకెట్. 1 అనేది ఇంక్లూడెడ్, 0 అనేది ఎక్స్క్లూడెడ్. x బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ 0 క్లోజ్డ్ బ్రాకెట్ 1. థర్డ్ వన్ -3 less than or equal to 4 - 7x/2 less than or equal to 18. ఫస్ట్ 4ని క్యాన్సిల్ చేయండి. 4ని క్యాన్సిల్ చేయలే, మొత్తం ఇన్ఈక్వాలిటీలో నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేయండి. -3 - 4 less than or equal to 4 - 7x/2 -4 less than or equal to 18 - 4. -3 - 4 సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కదా. ఏమైంది? -7 less than or equal to -4 + 4 క్యాన్సల్. -7x/2 less than or equal to 18 నుంచి 4 పోతే 14. ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే ఏమైంది నాన్న? -14 less than or equal to -7x/2. ఆల్రెడీ 2తో మల్టిప్లై చేస్తున్నాం కదా. 2 2 క్యాన్సిల్ అయిపోతే less than or equal to 14 2s are 28. మొత్తం ఈక్వేషన్ని ఇప్పుడు x కావాలి, x వచ్చేంత వరకు రాసుకోవాలి. మొత్తం ఈక్వేషన్ -7తో డివైడ్ చేయండి. -14/-7 మైనస్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. x
అంతే కదా, -7x by -7 greater than or equal to 28 by -7. Minus minus cancel, 7 ones are 7 twos are -7 cancel, 7 ones are 7 fours are. ఏమేది నాన్న 2 greater than or equal to x greater than or equal to -4. దీన్ని ఎలా రాయొచ్చు, -4 less than or equal to x less than or equal to 2. దీని సొల్యూషన్ ఎలా రాయాలి, x belongs to 4 -4 ముందర ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది ఏంటి ఇంక్లూడెడ్ కదా, క్లోజ్డ్ బ్రాకెట్. ఆర్ ఈక్వల్ టు ఉంటే క్లోజ్డ్ బ్రాకెట్ -4, 2 క్లోజ్డ్ బ్రాకెట్ -4, 2. ఫోర్త్ వన్, గివెన్ ఇన్ఈక్వాలిటీ. చూడండి నాన్న, ఇక్కడ 3/5 క్యాన్సిల్ అవ్వాలంటే రివర్స్ చేస్తే సరిపోయింది కదా, మొత్తం ఈక్వేషన్ని 5/3తో మల్టిప్లై చేయండి. -15 into 5/3 less than 3 into x minus 2 by 5 into 5/3 less than or equal to 0 into 5/3. 5 5 cancel, 3 3 cancel, 3 ones are 3 5s are. ఏమైంది -25 less than ఇంకేం మిగిలిందని ఇక్కడ x minus 2 less than or equal to 0 into anything 0. ఇప్పుడు ఇక్కడ 2 క్యాన్సిల్ అవ్వాలి. 2 క్యాన్సిల్ అవ్వాలంటే మొత్తం ఇన్ఈక్వాలిటీని 2తో యాడ్ చేయండి. -25 plus 2 less than x minus 2 plus 2 less than or equal to 0 plus 2. -25 plus 2 ఎంత, -23. డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసాం, పెద్ద నెంబర్ ముందర ఏ సైన్ ఉంటే ఆ సైన్ తీసుకున్నాం. లెస్ దాన్ -2 plus 2 క్యాన్సల్, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 plus 2 2. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం సొల్యూషను, ఎక్స్ బిలాంగ్స్ టు, చూడండి -23కి పక్కన ఏముంది, లెస్ దాన్ కదా, అంటే ఓపెన్ బ్రాకెట్, అంటే -23 అనేది ఇంక్లూడెడ్ కాదు. -23, 2 అనేది ఇంక్లూడెడా కాదా, ఆర్ ఈక్వల్ టు ఉంటే ఏం పెట్టాలి, క్లోజ్డ్ బ్రాకెట్. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ -23, 2. చూడండి. ఫిఫ్త్ వన్, గివెన్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ 4 క్యాన్సిల్ అవ్వాలంటే మొత్తం ఇన్ఈక్వాలిటీలో నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేయండి. -12 -4 లెస్ దాన్ 4 -3x by -5 -4 less than or equal to 2 -4. -4 plus 4 cancel, -12 -4 ఎంత, -16 less than ఇంకేం మిగిలిందన్నా -3x by -5 less than or equal to 2 -4 ఎంత, -2. ఇక్కడ మనం ఏం మల్టిప్లికేషన్ చేయాలో యాడ్ చేయలేదు కదా నెగిటివ్ నెంబర్తో, ఇక్కడ ఆల్రెడీ గివెన్లోనే ఇచ్చాడు కాబట్టి మైనస్ ఏమైంది, ప్లస్ అయిపోయింది. -16 less than 3x by 5 less than or equal to -2. ఇప్పుడు ఇక్కడ x రావాలి. x రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ 5తో మొత్తం ఈక్వేషన్ని 5తో ఏం చేయాలి, మల్టిప్లై చేయండి. 16 5s are ఎంత, -80 less than 3x, 5 క్యాన్సిల్ అయిపోయి 3x less than or equal to -2 into 5 -10. ఇప్పుడు x రావాలంటే ఇక్కడ 3 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, మొత్తాన్ని డివైడ్ చేస్తే 3తో సరిపోయిద్ది. డివైడ్ 3 ఆన్ బోత్ సైడ్స్, మొత్తాన్ని 3తో డివైడ్ చేయండి. -80/3 లెస్ దాన్ 3x/3 అంటే ఎక్సే కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -10/3. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం సొల్యూషన్గా, ఎక్స్ బిలాంగ్స్ టు, దీని తర్వాత లెస్ దాన్ ఉంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్ -80/3, దీని ముందర ఏముంది, ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి దీనికి క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాం. ఇదే సొల్యూషన్. టూతో మొత్తం ఇన్ఈక్వాలిటీని మల్టిప్లై చేయండి. ఏమైంది, 7 into 2 14 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ డినామినేటర్ 2 ఉంది, మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయింది కదా. 3x + 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 2s are ఎంత, 22. ఇప్పుడు 11 క్యాన్సిల్ అవ్వాలంటే మొత్తం ఇన్ఈక్వాలిటీస్లో నుంచి 11 సబ్ట్రాక్ట్ చేయండి. 14 - 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
3x plus 11 minus 11 less than or equal to 22 minus 11. 14 నుంచి 11 పోతే ఎంత 3 less than or equal to plus 11 minus 11 cancel 3x less than or equal to 22 నుంచి 11 పోతే 11. ఇప్పుడు x కావాలి. xకి 3తో మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి మొత్తాన్ని 3తో డివైడ్ చేయండి. 3/3 less than or equal to 3x by 3 less than or equal to 11/3. 3 3 cancel 3 1s are. దీన్ని ఎలా రాస్తున్నాను 1 less than or equal to x less than or equal to 11/3. ఇప్పుడు చెప్పండి దీన్ని ఎలా రాయొచ్చు సొల్యూషన్గా. రెండిటికి ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి x బిలాంగ్స్ టు ఏం రాస్తాం క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 11/3. రెండిటికి క్లోజ్డ్ ఇంటర్వెల్. Second Roman, solve the inequalities in exercises 1 to 4 and represent the solution graphically on number line. ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయండి అన్న. ఫస్ట్ +1 అటు సైడ్కి పంపించండి. ఏమైంది 5x గ్రేటర్ దాన్ -24 +1 అటు సైడ్కి వెళ్తే -1. 5x గ్రేటర్ దాన్ -25. డివైడ్ 5 ఆన్ బోత్ సైడ్స్. ఏమైంది 5x/5 గ్రేటర్ దాన్ -25/5. 5 5 క్యాన్సల్. ఇక్కడ 5 1s are 5 5s are. x గ్రేటర్ దాన్ -5. ఈ కండిషన్ కూడా సాల్వ్ చేయండి. -1 ఇక్కడికి వెళ్తే ఏమైంది 5x లెస్ దాన్ 24 -1 ఇక్కడికి వస్తే +1. 5x లెస్ దాన్ 25 డివైడెడ్ బై 5 చేస్తే ఏమైంది 5x/5 less than 25/5. 5 5 cancel 5 1s are 5 5s are. x less than ఏంటి 5. ఈ రెండు కండిషన్ నుంచి ఇది 2 అనుకున్నాం, దీన్ని 1 అనుకున్నాం. ఫ్రమ్ 1 and 2 ఎలా రాస్తాం ఫ్రమ్ 1 and 2. x అనేది -5 కన్నా పెద్దది +5 కన్నా చిన్నది. ఎలా రాస్తానన్నా -5 less than x less than 5. దీన్ని నెంబర్ లైన్లో రాయాలి. ఈ సొల్యూషన్గా ఎలా రాయాలి x బిలాంగ్స్ టు రెండిటికి గ్రేటర్ దెన్ లెస్ దెన్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్సే వస్తాయి. -5, 5. ఈ రెండు ఎక్స్క్లూడెడ్. నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ కేసు ఏంటన్నా x గ్రేటర్ దెన్ -5. -5 కన్నా పెద్దవంటి ఇవే కదా, ఇట్లా గీయండి. x గ్రేటర్ దెన్ -5 అంటే గ్రేటర్ దాన్ మాత్రమే ఉంది కాబట్టి ఎలా గీయాలి సింబల్ ఇలా. ఇక్కడ కూడా ఇలా గీసుకోండి. నెక్స్ట్ x లెస్ దాన్ 5 అంటే 5 కన్నా తక్కువ అంటే లెఫ్ట్కి కదా. ఇది కూడా ఇలానే గీయాలి. చూడండి ఈ రెండిటికి కంబైన్డ్గా ఏముంది ఈ వాల్యూనే కదా, రెండిటికి కంబైన్డ్ లైన్స్ కాబట్టి ఏమొస్తుంది ఏ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి ఈ ఇంటర్వెల్లో చూడండి -5 to 5. గ్రాఫ్ కూడా అలాగే వచ్చింది కదా. సెకండ్ రోమన్లో సెకండ్ వన్ గివెన్ ఇన్ఈక్వాలిటీస్ నాన్న వీటిని సాల్వ్ చేయండి. 2ని లోపల మల్టిప్లై చేస్తే ఏమైంది 2x - 2 లెస్ దాన్ x + 5. ఎక్స్ని ఇటు సైడ్కి తీసుకెళ్ళండి, -2ని ఇటు సైడ్కి తీసుకెళ్ళండి. ఏమైంది 2x - x లెస్ దాన్ 5. -2 ఇటు సైడ్కి వస్తే +2. 2xలో నుంచి x పోతే ఎంత x లెస్ దాన్ 7. ఈ కండిషన్ కూడా సాల్వ్ చేయండి. 3x + 6 గ్రేటర్ దాన్ 2 - x. -xని ఇటు సైడ్కి +6ని ఇటు సైడ్కి తీసుకెళ్ళండి. 3x - x ఇటు సైడ్కి వస్తే +x గ్రేటర్ దాన్ +6 ఇటు సైడ్కి వస్తే 2 - 6 4x గ్రేటర్ దాన్ -4. డివైడ్ 4 ఆన్ బోత్ సైడ్స్.
4x by 4 greater than minus 4 by 4. ఏమేదిన 4 4 క్యాన్సల్, ఇక్కడ 4 4 క్యాన్సల్. x గ్రేటర్ దాన్ -1. ఇక్కడ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2 ఏమేది? ఫ్రమ్ 1 and 2 x 7 కన్నా పెద్దది, సారీ -1 కన్నా పెద్దది, 7 కన్నా చిన్నది. ఎలా రాస్తాం దీన్ని? -1 less than x less than 7. సొల్యూషన్ ఎలా రాయాలి? x బిలాంగ్స్ టు -1, 7 ఓపెన్ బ్రాకెట్స్ రెండిటికి. ఇప్పుడు నంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ కేసు ఏంటి? x less than 7. 7 కన్నా తక్కువ అంటే ఎటు సైడ్ వస్తాయినా? లెఫ్ట్కి. ఎలా పెట్టాలి? ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇలా. ఇది కూడా ఇలా. నెక్స్ట్ x గ్రేటర్ దాన్ -1 అంటే ఎలా వస్తుంది? -1 కన్నా పెద్దవంటే ఇటు సైడ్ కదా, చూడండి. గ్రేటర్ దాన్ కాబట్టి ఇలా. ఇక్కడ కూడా ఇలా పెట్టండి. ఈ రెండింటి కంబైన్డ్గా ఎక్కడ ఉందో చూడండి. కంబైన్డ్గా ఇక్కడ, ఇక్కడ అంతే కదా. 2 లైన్స్ కంబైన్డ్గా ఉండే చోట అదే ఇంటర్వెల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికే కదా. సెకండ్ రోమన్లో థర్డ్ వన్, గివెన్ ఇన్ఈక్వాలిటీస్. వీటిని సాల్వ్ చేయండి నాన్న. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయండి. 3x - 7, 2ని లోపలికి మల్టిప్లై చేయండి. 2x - 12. 2xని ఇటు సైడ్కి తీసుకురండి. 3x - 2x గ్రేటర్ దాన్ -7 ఇటు సైడ్కి వస్తే +7. 3x - 2x ఎంత? x. నెక్స్ట్ -12 + 7 ఎంత? -5. x గ్రేటర్ దాన్ -5. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేస్తే ఏమైంది? -x, ఇక్కడ -2x ఇటు సైడ్కి వస్తే +2x గ్రేటర్ దాన్ +6 ఇటు సైడ్కి తీసుకెళ్ళండి. 11 - 6. 11లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే x గ్రేటర్ దాన్ 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 చూడండి ఎలా రాస్తాం. ఫ్రమ్ 1 and 2 ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్ ఎలా రాస్తాం? x గ్రేటర్ దాన్ 5, x గ్రేటర్ దాన్ -5. ఈ రెండింటి నుంచి x బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ 5 to infinity రాస్తాం. చూడండి వస్తుందో రాదా? ఫస్ట్ కేసు ఏంటి? x గ్రేటర్ దాన్ -5. -5 కన్నా పెద్దవి అంటే ఇటు సైడ్ కదా, ఇటు సైడ్కి గీద్దాం. ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇలా. నెక్స్ట్ x గ్రేటర్ దాన్ 5. 5 కన్నా పెద్దవి అంటే ఇదే కదా. ఈ రెండింటికి కంబైన్డ్గా ఏముందో ఒకసారి చూడండి నాన్న. ఈ రెండింటికి కంబైన్డ్గా లైన్స్ ఏమున్నాయి? ఇక్కడే కదా. ఇక్కడ నుంచి ఎండింగ్ ఇన్ఫినిటీ వరకు. అంటే ఎలా గీయాలి? ఎలా డ్రా చేయాలి? ఫైవ్ టు ఇన్ఫినిటీ. ఇదే ఆన్సర్. 5 to infinity. రెండిటికి కంబైన్డ్గా ఎక్కడుంది? 2 లైన్స్ కంబైన్డ్గా ఇక్కడే కదా, కాబట్టి ఇది అవుతుంది ఆన్సర్. సెకండ్ రౌండ్లో ఫోర్త్ వన్, గివెన్ ఇన్ఈక్వాలిటీస్. వీటిని సాల్వ్ చేయండి అన్న. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీని 5తో లోపల మల్టిప్లై చేస్తే ఏమైంది? 10x - 7 5s ఎంత? 35 -6x ప్లస్ ఇంటూ మైనస్ 3 3s 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 10xలో నుంచి -6x పోతే ఎంత? 4x. -35 - 9 ఎంతనా?
44 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ -44 ఇటు సైడ్ పంపించండి. ఏమైద్దు 4x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ 44. 4తో డివైడ్ చేయండి. 4x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 44. బోత్ సైడ్స్ 4తో డివైడ్ చేస్తే ఏమైంది 4 4 క్యాన్సల్. 4 1s are 4 1s are. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సెకండ్ ఈక్వేషన్ కూడా సాల్వ్ చేయండి. ఏమైద్దు 6xని ఇటు సైడ్కి తీసుకురండి. 2x మైనస్ 6x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 47 మైనస్ 19. 2xలో నుంచి మైనస్ 6x పోతే ఎంత -4x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 47లో నుంచి 19 తీసేయండి 28 డివైడెడ్ బై -4 చేయండి అన్న. మొత్తం ఈ రెండు ఈ ఇన్ఈక్వాలిటీని -4తో డివైడ్ చేస్తే ఏమైంది -4x బై -4. ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది కదా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 28 బై -4. -4 4 క్యాన్సల్. 4 1s are 4 7s are. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -7. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ఎలా రాస్తాం? ఫ్రమ్ 1 and 2 ఏం రాస్తాం నాన్న? x అనేది -7 కన్నా పెద్దది, 11 కన్నా చిన్నది. అంటే -7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11. అంతేనా? నెంబర్ లైన్ మీద ఎలా డ్రా చేస్తామో చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 అంటే ఎట్లాగమ్మా? 11 కన్నా చిన్నవి అంటే ఇటు సైడ్ కదా, ఇటు సైడ్ డ్రా చేయండి. ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి తిక్కుగా డ్రా చేయాలి. ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇవి. నెక్స్ట్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -7. -7 కన్నా పెద్దది ఏమి? ఇటు సైడ్ కదా, ఇటు సైడ్ డ్రా చేయండి. -7. ఇప్పుడు చూడండి, ఈ రెండిటికి కంబైన్డ్గా ఎక్కడుంది? 2 లైన్స్ ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా. ఇప్పుడు దీన్ని టిక్ చేయండి. ఇంటర్వెల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 2 లైన్స్ కంబైన్డ్గా ఉండేటివి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇదే నెంబర్ లైన్ మీద డ్రా చేస్తాం. ఇంక్లూడ్ అంటే తిక్కుగా డ్రా చేయాలి కదా. చూడండి, తిక్కుగా అంటే అవి నెంబర్స్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇలా డ్రా చేయాలి. సెకండ్ రౌండ్లో 5th one, a solution is to kept between 68 degrees Fahrenheit and 77 degrees Fahrenheit. What is the range in temperature in degrees Celsius? If the Celsius or Fahrenheit F conversion formula is given by. Given ఏమి ఇచ్చానన్నా? మనకు ఫారెన్హీట్ రేంజ్ ఇచ్చేసారు. given that ఏమిచ్చారు? 68 degrees less than F less than 77 degrees. నెక్స్ట్ f వాల్యూ కూడా ఇచ్చేసారు. f ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 9/5 ఇంటూ c ప్లస్ 32. ఈ fని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైద్దో? వీ హ్యావ్ 68 లెస్ దాన్ f వాల్యూ ఎంత? 9/5 c ప్లస్ 32 లెస్ దాన్ 77. 32 క్యాన్సిల్ అవ్వాలంటే మొత్తం ఇన్ఈక్వాలిటీలో -32ని సబ్ట్రాక్ట్ చేయండి. ఏమైంది? 68 మైనస్ 32 లెస్ దాన్ 9/5 ఇంటూ సి ప్లస్ 32 మైనస్ 32 లెస్ దాన్ 77 మైనస్ 32. 68లో నుంచి 32 పోతే ఎంత? 36. ఇక్కడ ప్లస్ 32 మైనస్ 32 క్యాన్సర్. లెస్ దాన్ 9/5 ఇంటూ సి లెస్ దాన్ 77లో నుంచి
32 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందన్న 45. ఇప్పుడు మొత్తం ఇన్ఈక్వాలిటీని 5/9తో మల్టిప్లై చేయండి. ఏమైద్దో 36 × 5/9 లెస్ దాన్ 9/5 × C ఇంటూ 5/9 లెస్ దాన్ 45 × 5/9. 9తో 9 1s are 9 4s are. ఇక్కడ 9 9 5 5 క్యాన్సల్. 9 1s are 9. ఎన్ని టైమ్స్ పోద్ది? 9 5s are 45. 4 5s are ఎంత? 20 లెస్ దాన్ ఇంక ఇక్కడ ఏం మిగిలింది? C లెస్ దాన్ 5 5s are ఎంత? 25 డిగ్రీస్. మనకు అడిగింది ఇదే కదా, సెల్సియస్లోనే కదా రేంజ్ అడిగారు. ఇది ఇప్పుడేంటి 20 డిగ్రీస్ కన్నా C పెద్దది, 25 డిగ్రీస్ కన్నా C అనేది సెల్సియస్ వాల్యూ చిన్నది. ఇప్పుడు దాన్ని మనం మ్యాటర్ రూపంలో ఎలా రాస్తాం? Therefore, the range of temperature is between 20 degrees Celsius and 25 degrees Celsius. Second Roman law, sixth one. IQ of a person is given by the formula. IQ formula ఇచ్చేసారన్న, where MA అంటే ఏంటి? మెంటల్ ఏజ్, CA అంటే క్రోనికల్ ఏజ్. ఇఫ్ 80 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు IQ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 140. కండిషన్ కూడా ఇచ్చేశారు. ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ 12 years ఓల్డ్ చిల్డ్రన్, అంటే క్రోనికల్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ ఎంత? 12 years. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ దేర్ మెంటల్ ఏజ్. మెంటల్ ఏజ్ కనుక్కోవాలి. గివెన్ ఏమి ఇచ్చేశారు? IQ వాల్యూ ఇచ్చేశారు కదా. IQ ఈక్వల్ టు గివెన్ IQ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు? IQ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే 180 నుంచి 140. 80 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు IQ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 140. IQ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. IQని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైద్దో 80 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 140. CA ఏమిచ్చాడు? క్రోనికల్ ఏజ్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ 12 years ఓల్డ్ చిల్డ్రన్ అని అన్నారు. అంటే CA ఎంత? 12. గివెన్ CA ఈక్వల్ టు 12 years. 12ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అన్న. 80 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు MA/CA. CA వాల్యూ ఎంత? 12 ఇంటూ 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 140. ఈ మొత్తం ఇన్ఈక్వాలిటీలో 0 క్యాన్సిల్ చేయండి. 0 మాత్రమే క్యాన్సిల్ చేయండి. ఇంకేం మిగిలింది? 8 × 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు MA/12 ఇంటూ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14. మొత్తం ఇన్ఈక్వాలిటీని 12/10తో మల్టిప్లై చేయాలి. ఈ మొత్తం ఇన్ఈక్వాలిటీని 12/10తో మల్టిప్లై చేయండి. ఏమైంది? 8 × 12/10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు MA/12 ఇంటూ 10. దేంతో మల్టిప్లై చేయాలి మొత్తం ఇన్ఈక్వాలిటీని? 12/10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14 ఇంటూ 12/10. ఇదేమైంది నాన్న? 12 8s are ఎంత? 96. 96/10. ఇక్కడ 10, ఇక్కడ 10, ఈ 12 క్యాన్సల్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు MA వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14 12s ఎంత? 14 12s 168/10. 96/10 అంటే ఏం రాయచ్చు? దీన్ని 9.6 రాయచ్చా? 0కి 6, 1కి 0.9, 9.6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు MA లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దీన్ని ఏం రాయచ్చు? 16.8. ఇదే కదా అడిగింది వాళ్ళు. MA ఫైండ్ ద రేంజ్ ఆఫ్ దేర్ మెంటల్ ఏజ్. ద రేంజ్ ఆఫ్ మెంటల్ ఏజ్ ఈజ్ 9.6 to 16.8. ఇదే ఆన్సర్. థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్. A solution of 8% boric acid to be diluted by adding a 2% boric acid solution to it. The resulting mixture is to be more than 4% but less than 6%. Boric acid. If we have 640 liters of
the 8% solution, how many liters of the 2% solution will have to be added? చూడండి నాన్న, దీన్ని బాక్స్ 1 అనుకుందాం. ఇది వచ్చి 8% బోరిక్ యాసిడ్. 8% బోరిక్ యాసిడ్. 8% బోరిక్ యాసిడ్ ఎంత ఉందంట? 640 లీటర్స్. 640 లీటర్స్. దీంట్లో 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ని యాడ్ చేశారంట. ఈ యాడ్ చేసిండే దాన్ని, ఈ పర్సంటేజ్ మనకు తెలియదు కదా, దీన్ని ఏమనుకోండి, ఎక్స్ అనుకున్నాం. ఎంత? 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ని యాడ్ చేశారు. దీన్ని ఏమనుకోండి, ఎన్ని లీటర్స్ మనకు తెలియదు కాబట్టి దీన్ని ఏమనుకోవాలి, ఎక్స్ అనుకోండి, ఎక్స్ లీటర్స్. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇది ఇఫ్ వీ హ్యావ్ the resulting mixture is to be more than 4% but less than 6% boric acid. ఈ మొత్తం కలిపి ఎంత ఉందంట? more than 4% less than 6%. ఇది రిజల్టింగ్ మిక్చర్. ఇప్పుడు టోటల్ లీటర్స్ ఎన్ని ఉంటాయి దీంట్లో? 640 ప్లస్ ఎక్స్ లీటర్స్ ఉంటాయి ఈ రిజల్టింగ్ మిక్చర్లో, అవునా? చూడండి, ఫస్ట్ యాసిడ్ ఇన్ బాక్స్ 1. యాసిడ్ ఇన్ బాక్స్ 1. బాక్స్ 1 అంటే ఇది. ఏమైంది నాన్న? ఎంత పర్సెంట్ ఉంది? 8% ఆఫ్ 640. 8% అంటే ఏం రాయొచ్చు? 8/100. ఆఫ్ అంటే ఇంటూ కదా, ఇంటూ 640. అదేవిధంగా యాసిడ్ ఇన్ బాక్స్ 2. యాసిడ్ ఇన్ బాక్స్ 2 ఏమైందిరా? 2% ఆఫ్ ఎక్స్ లీటర్స్. 2% ఆఫ్ ఎక్స్ ఏమైంది? 2% అంటే 2/100. ఆఫ్ అంటే మల్టిప్లై ఎక్స్. టోటల్ బోరిక్ యాసిడ్ కంటెంట్. టోటల్ ఏమైంది? ఇది యాడ్ చేయడం. టోటల్ బోరిక్ యాసిడ్ కంటెంట్ ఎంతనా? 8/100 ఇంటూ 640 ప్లస్ 2/100 ఇంటూ ఎక్స్. ఎక్కడ క్యాన్సిల్ చేయొద్దండి ఇప్పుడే. ఇది ఈ టోటల్ రిజల్టింగ్ మిక్చర్ ఎంత నుంచి ఎంతవరకు ఉందంట? 4%, 6%. మోర్ దాన్ 4%, లెస్ దాన్ 6%. ఇప్పుడు అది రాసుకోండి. ఏమని రాయాలి? 4% లెస్ దాన్ పర్సంటేజ్ ఆఫ్ బోత్ బోరిక్ యాసిడ్ లెస్ దాన్ 6%. 4% అంటే ఏం రాస్తాం? 4% అంటే ఇదే కదా లీటర్స్. ఎన్ని లీటర్స్ ఉంది? 4/100 ఇంటూ 640 ప్లస్ ఎక్స్ లెస్ దాన్ టోటల్ ఎంత ఉంది నాన్న? ఇదే కదా, 8/100 ఇంటూ 640 ప్లస్ 2/100 ఇంటూ ఎక్స్ లెస్ దాన్ 6%. 6% అంటే 640 ప్లస్ ఎక్స్ కదా తీసుకుంటాం. 6/100 ఇంటూ 640 ప్లస్ ఎక్స్. ఇవి మొత్తం ఇన్ఈక్వాలిటీలో 100ని క్యాన్సిల్ చేయండి. ఇంకేమి మిగిలింది? 4 ఇంటూ 640 ఏమైంది నాన్న? మల్టిప్లై చేస్తే 0, 4 4s are 16, 6 4s are 24, 24 plus 1 25 plus 4 into x 4x less than 640 into 8 5120 plus 2x less than 6 into 640 3840 plus 6 into x 6x. ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేయండి, తర్వాత ఈ రెండింటిని సాల్వ్ చేయండి. 2560 ప్లస్ 4x లెస్ దాన్ 5120 ప్లస్ 2x
2x ఇటు సైడ్ తీసుకురాను, 2560 ఇటు సైడ్ తీసుకెళ్ళండి. ఏమైంది 4x మైనస్ 2x లెస్ దాన్ 5120 మైనస్ 2560. 4x మైనస్ 2x ఎంత 2x లెస్ దాన్ 5120 నుంచి 2560 తీసేయండి. ఏమైందో 0 మైనస్ 0 0, 12 నుంచి 6 పోతే 6. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంటుంది, 10లో నుంచి 5 పోతే 5. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంటుంది, 4లో 2 పోతే 2. ఎంత వాల్యూ 2560. 2560 డివైడెడ్ బై 2 చేస్తే ఏమైంది నాన్న, మొత్తం ఈక్వేషన్ని డివైడెడ్ బై 2 చేయండి. 2560 by 2. 2 2 cancel, x less than 2 1s are 2 2s are 2 8s are 2. సరిపోయిందా 0 అలాగే పెట్టుకుంటాం. నెక్స్ట్ ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయండి. ఇంకో ఇన్ఈక్వాలిటీ ఏంటి 5120 ప్లస్ 2x లెస్ దాన్ 3840 ప్లస్ 6x. దీన్ని సాల్వ్ చేస్తే ఏమైంది 6xని ఇటు సైడ్కి తీసుకుని వస్తే 2x మైనస్ 6x లెస్ దాన్ 3840 మైనస్ 5120. 2x మైనస్ 6x ఎంతనా మైనస్ 4x లెస్ దాన్ 3840 నుంచి 5120 సబ్ట్రాక్ట్ చేస్తే ఏంటి 1 మైనస్ 1280. నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది కదా, నెగిటివ్తో మైనస్తో మల్టిప్లై చేయండి. 4x లెస్ దెన్ ఏమవ్వాలి గ్రేటర్ దాన్ 1280. చూడండి లెస్ దెన్ ఏమైంది గ్రేటర్ దాన్. డివైడెడ్ బై 4 చేయండి, ఇన్ఈక్వాలిటీ డివైడెడ్ బై 4 బై 4 1280 బై 4. 4 4 క్యాన్సల్, x గ్రేటర్ దాన్ 4 3s 4 2s, x గ్రేటర్ దాన్ 320. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ఫ్రమ్ 1 and 2. ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చునా x లెస్ దాన్ 1280, x గ్రేటర్ దాన్ 320. x అనేది గ్రేటర్ దాన్ 320 లెస్ దాన్ 1280. ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాం, మోర్ దాన్ 320 liters but less than 1280 liters. How many liters of water will have to be added to 1125 liters of the 45% solution of acid so that the resulting mixture will be contain more than 25% but less than 30% acid content. చూడండి నాన్న, ఇది బాక్స్ 1 బాక్స్ 2 అనుకున్నాం. చూడండి బాక్స్ 1లో ఎంత ఉందంట 45% సొల్యూషన్ ఉందంట. సొల్యూషన్ 45% సొల్యూషన్ ఉంటే రిమైనింగ్ 55% ఏముంటుంది వాటర్ ఉంటుంది. 55% వాటర్, 45% ఏముంటుంది సొల్యూషన్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ విల్ హ్యావ్ టు బి యాడెడ్. దీంట్లో ఎన్ని లీటర్స్ యాడ్ చేశారు అని అడిగారు కదా, ఈ లీటర్స్ని ఏమనుకుంటాం x లీటర్స్ అనుకుందాం. ఇక్కడ వాటరు యాసిడ్ ఎంత ఉంటుందన్నా 0% కదా, ఓన్లీ వాటర్ గురించి అడిగాడు. రిజల్టింగ్ మిక్చర్ ఎంత, ఇది టోటల్ ఎన్ని లీటర్స్ 1125 లీటర్స్. రిజల్టింగ్ ఏమైంది టోటల్ 1125 ప్లస్ ఈ ఎక్స్ లీటర్స్. టోటల్ ఎంత 1125 ప్లస్ ఎక్స్. ఇది ఎంత అయిందంట, ద రిజల్టింగ్ మిక్చర్ విల్ కంటైన్ మోర్ దాన్ 25% లెస్ దాన్ 30%. లెట్ ద లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ బాక్స్ టు బి ఎక్స్ లీటర్ అనుకుందాం. యాసిడ్ ఇన్ బాక్స్ 1 ఏమైంది, యాసిడ్ ఇన్ బాక్స్ 1 ఏమైంది నాన్న 45% ఆఫ్
1125. ఎలా రాస్తాం దీన్ని? 45/100 ఇంటూ 1125. యాసిడ్ ఇన్ బాక్స్ 2. యాసిడ్ ఇన్ బాక్స్ 2. బాక్స్ 2లో ఎంత యాసిడ్ ఉందన్న? 0% ఆఫ్ ఎక్స్ కదా, 0% ఆఫ్ ఎక్స్. ఏమైంది? 0/100 ఇంటూ ఎక్స్. ఏమైంది? 0నే కదా, 0/ఎనీథింగ్ 0. టోటల్ యాసిడ్ కంటెంట్, టోటల్ యాసిడ్ కంటెంట్ ఈక్వల్ టు ఏమైంది నాన్న? 45/100 ఇంటూ 1125. ఈ ప్లస్ 0 చేస్తే కూడా ఇదే కదా వస్తుంది. ఇదే టోటల్ యాసిడ్ కంటెంట్. పర్సంటేజ్ ఆఫ్ టోటల్ యాసిడ్ కంటెంట్ ఎంత ఉంది? పర్సంటేజ్ ఆఫ్ టోటల్ యాసిడ్ కంటెంట్ more than 25, more than 25%, less than 30%. 25% అంటే ఏంటన్నా? 25% అంటే 25/100 ఇంటూ 1125 ప్లస్ ఎక్స్. లెస్ దాన్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ యాసిడ్ కంటెంట్. టోటల్ యాసిడ్ కంటెంట్ ఎంత ఉంది? 45/100 ఇంటూ 1125 లెస్ దాన్ 30% ఆఫ్ రిజల్టింగ్ మిక్చర్ ఎంత? టోటల్ 1125 ప్లస్ ఎక్స్. దీన్ని సాల్వ్ చేద్దాం. 100 క్యాన్సిల్ అయిపోయింది మొత్తం ఇన్ఈక్వాలిటీలో. 25 ఇంటూ 1125. 25 ఎంత? 625. 5 నెక్స్ట్ 25 1s 25 ప్లస్ 62. టోటల్ వాల్యూ ఎంత? 1125 ఇంటూ 25. 5 తో 5 5s 25, 5 2s 10, 10 ప్లస్ 2 12, 5 1s 5, 5 ప్లస్ 1 6, 5 1s 5. నెక్స్ట్ 2తో చేస్తే ఏమైంది నాన్న? 5 2s 10, 1 క్యారీ, 2 2s 4, 5, 2 1s 2, 2 1s 2. యాడ్ చేయండి. 5 2 11 7 8 2 2 8 1 2 5 ప్లస్ 25 ఇంటూ ఎక్స్ 25x లెస్ దాన్ 1125 ఇంటూ 45. 1125 ఇంటూ 45 మల్టిప్లై చేయండి. 5 5s 25, 5 2s 10, 10 ప్లస్ 2 ఎంత? 12, 1 క్యారీ, 5 1s 5, 5 ప్లస్ 1 6, 5 1s 5. నెక్స్ట్ 4th 4 5s 20, 4 2s 8, 8 plus 2 10, 4 1s 4, 4 plus 1 5, 4 plus 4 1s 4, 5 2 6 10 5, 5 0 6 2 5, 5 0 6 2 5 less than 11 2 5 into 3. ఏమేది? 5 3s 15, 3 2s 6 plus 1 7, 3 1s 3, 3 1s 3. ఏమేది నాన్న? 33750 ప్లస్ 30 ఇంటూ ఎక్స్ 30x. ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఏమైంది? 28,125 ప్లస్ 25x లెస్ దాన్ 50625. 25x ఇటు సైడ్ పెట్టుకోండి. ఈ వాల్యూని అటు సైడ్కి తీసుకెళ్ళండి. లెస్ దాన్ 50625 మైనస్ 28,125. 50,625 నుంచి 28,125 సబ్ట్రాక్ట్ చేయండి నాన్న. ఏమైంది? 25x లెస్ దాన్ 22,500 డివైడెడ్ బై 25 చేయండి. 25x బై 25 లెస్ దాన్ 22,500 బై 25. 25 25 క్యాన్సర్. 25 1s 25
9s 225, 2 zeros ఎంత x less than 900. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఇప్పుడు 50 625 less than 33 750 ప్లస్ 30x. ఈ వాల్యూని ఇచ్చడి తీసుకురండి నాన్న. ఏమైద్దో 50 625 మైనస్ 33 750 లెస్ దాన్ 30x. 50,625లో నుంచి 33,750ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైంది 16,875 లెస్ దాన్ 30x. డివైడెడ్ బై 30 చేయండి. 16,875 డివైడెడ్ బై 30 లెస్ దాన్ ఇదేమైంది నాన్న 30x బై 30. 30 క్యాన్సల్. ఇదేమైంది 30తో డివైడ్ చేస్తే 30తో డివైడ్ చేయండి. 16,875 ఏమైంది 30 1s లేదా 35s 5 3s 15 కదా 150 8 1 7. నెక్స్ట్ 36s 18 180 7 5. నెక్స్ట్ 7 మిగులుతుంది 5 దించుకుంటాం. 30తో ఎన్నిసార్లు పోతుంది 32s 60 15 మిగులుతుంది పాయింట్ పెట్టుకుంటే 0. 35s ఎంత 150 0. వాల్యూ ఎంత 30తో క్యాన్సిల్ చేస్తే 562.5 లెస్ దాన్ x. దీన్ని ఎలా రాయొచ్చు x గ్రేటర్ దాన్ 562.5. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ఏం రాస్తాం నాన్న ఫ్రమ్ 1 and 2 x అనేది ఈ వాల్యూ కన్నా పెద్దది 900 కన్నా చిన్నది. ఎలా రాయాలి 562.5 లెస్ దాన్ x లెస్ దాన్ 900. దీన్ని మ్యాటర్లో ఎలా రాయాలి ఎలా రాస్తాం మోర్ దాన్ 562.5 లీటర్స్ అండ్ లెస్ దాన్ 900 లీటర్స్. గివెన్ దట్ ఏమిచ్చానన్న సెల్సియస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంట 30 నుంచి 35 వరకు ఉంది. గివెన్ 30 degrees లెస్ దాన్ సి లెస్ దాన్ 35 degrees. ఇంకా ఏమిచ్చారు సి అనే వాల్యూ ఇచ్చేశారు. సెల్సియస్ వాల్యూ ఎంత 5/9 ఇంటూ F-32. ఈ సి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైంది 30 degrees లెస్ దాన్ 5/9 ఇంటూ F-32 లెస్ దాన్ 35. మొత్తం ఇన్ఈక్వాలిటీని 9/5తో మల్టిప్లై చేయండి. ఏమైద్దో 9/5తో మల్టిప్లై చేస్తే ఏమైంది నాన్న 30 ఇంటూ 9/5 లెస్ దాన్ 5/9 ఇంటూ F-32 ఇంటూ 9/5 లెస్ దాన్ 35 ఇంటూ 9/5. 5తో 5 1s 5 6s 9 క్యాన్సిల్ 5 క్యాన్సిల్ 5 1s 5 7s 9 6s ఎంత 54 లెస్ దాన్ F-32 లెస్ దాన్ 7 9s ఎంత 63. మొత్తం ఇన్ఈక్వాలిటీని ప్లస్ 32తో యాడ్ చేయండి. 54 ప్లస్ 32 లెస్ దాన్ F-32 ప్లస్ 32 లెస్ దాన్ 63 ప్లస్ 32. -32 ప్లస్ 32 క్యాన్సలా 54 ప్లస్ 32 ఎంత 86 లెస్ దాన్ ఇక్కడ ఏం మిగిలింది F లెస్ దాన్ 63 ప్లస్ 32 ఎంతనన్నా 95.
రిక్వైర్డ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఎక్కడెక్కడ ఉంది? ఫారెన్హీట్ 86 degrees అండ్ 95 degrees. అదే రాస్తాం లాస్ట్లో. ఫారెన్హీట్ 86 degreesకి 95 degreesకి మధ్యలో ఉంది అని రాయాలి ఇలా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.